నీ హృదయము అనే ఒక పలక, ఆ పలక మీద నీవెప్పుడు మరచిపోకుండా జ్ఞాపకార్థంగా వ్రాసుకోవాల్సింది ఏంటో తెలుసా? దయ, సత్యము అని. దయను, సత్యమును ఎన్నడూను నీ దగ్గర నుంచి విడిచిపోకుండా వాటిని భద్రంగా కాపాడుకోవాలి. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అని తెలియచేస్తున్నాడు. క్రైస్తవులకి ఉండవలసిన అలంకరణ, కంఠభూషణములుగా ఉండవలసిన అలంకరణ దయ, సత్యమే. అవి మనం ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా మర్చిపోకుండా నీ హృదయం అనే పలక మీద వ్రాసుకో అని చెప్తున్నాడు. ఎందుకంటే అలాంటి వారు మాత్రమే దేవుని దయను, మనుషుల దయను పొంది మంచివారు అనిపించుకుంటారట. దేవుని చేత మెప్పు పొందుతారట. మనుషులందరి మధ్యలో ఘనత కలిగిన వారిగా బ్రతుకుతారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయగలిగిన వారిగా బ్రతుకుట, సత్యమును కలిగి జీవించుట, అనగా క్రీస్తును కలిగి జీవించుట ఎంత గొప్ప భాగ్యం అంటే, మంచితనము ఆ రెండు అనుభవాలలో దాచబడి ఉన్నది సోదరులారా. వీటిని అనుసరించువారు, వీటిని కంఠభూషణముగా ధరించుకునేవారు మాత్రమే మంచివారు అని గొప్పగా ప్రభువు చేత ఎన్నిక చేయబడతారు. ప్రభువు చేత. కనుక మనం అట్టి మంచితనాన్ని సంపాదించుకుందాం.